వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళను కేసులో పెట్టి ఇరికిచ్చేది రెడ్ బుక్ పాలన. వకీల్ సాబ్ సినిమా ఉందా? ఒక అమ్మాయిని ఇలా అంటే ఏమైందంటే ఎంతో మంది జరుగుతుంది అక్కడ. అదే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది రెడ్ బుక్ పాలన. రెడ్ బుక్ పాలన అవును, మీరు అడిగినాక చెప్తారు. రెడ్ బుక్ పాలన ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కు సంబంధించిందో లేకపోతే చంద్రబాబుకు సంబంధించిందో భువనేశ్వర్ సంబంధించిందో వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళను కేసులో పెట్టి ఇరికిచ్చేది రెడ్ బుక్ పాలన. కూటమి నాకైతే జగన్ పాలన ఎట్లా కరెక్ట్ అంటే చెప్పనా సార్, అంత బిఫోరే అన్నగారు చంద్రబాబు నాయుడు 36 సంవత్సరాలు 34 సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వీడు రోడ్డు వీడేం తీసుకుపోలే, వాడేయలేదు వీడు తీసుకోపోలేదు. మీకు అర్థమవుతున్నా ఆల్రెడీ. ఇప్పుడు చంద్రబాబు అన్న వేసిన రోడ్లని ఈ జగన్ గారు తీసుకుపోయిర్రా? ఆయన వేసిన రోడ్లు. ఆయన ఎన్నిసార్లు ముఖ్యమంత్రి? ఇప్పుడు దాన్ని ఏమంటే కూటమి అన్నారు కదా, అంత బిఫోర్ ఏంది ఆంధ్ర తెలంగాణ మిక్సింగ్ ఉన్నప్పుడు కూడా ఆయన మినిస్టరే. ఎవరు? అన్న చంద్రబాబు అన్న. ఇప్పుడు మన లోకేష్ అన్న వచ్చిండు, ఆయన చెప్పితేనే వ్యవస్థ నడుస్తుంది. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు అయిందా కాలేదా నువ్వు తెలుసుకో. డిఫరెంట్ దాంట్లో తేడా లేదు సార్. ఇక పవన్ కళ్యాణ్ అంటే అదే జోకు, ఆయన కింగు. అది వాళ్ళ అన్న. ఇప్పుడు లోకేష్ ఎట్లా చెప్తే అల్లనే లోకేష్ ఎలా చెప్తే చంద్రబాబు డిసిఎం డిప్యూటీ సీఎం డిసిఎం అన్నగారు అధ్యాత్మిక ఏర్పడి ఏమంటాడు ఆయన? దానికి సనాతన ధర్మం. అసలు సనాతన ధర్మమే అన్నకు తెలియదు యాక్చువల్ గా. యుగాలు ఎన్ని అన్న? 4. ఆ లెవెల్ కనిపెట్టరు. ఆయన అడుగు ఎవరిని? మన పవన్ కళ్యాణ్ అడుగు, లేకపోతే చంద్రబాబు అడుగు. ఏబిసిలో ఒకటి కనిపెట్టిండు. ఎప్పుడు కనిపెట్టినావు? తెలుగు ఒకటి ఫస్ట్ మాట్లాడింది ఎవరు? మాట్లాడతాడు. ఏంటిది? నీకు వచ్చి అడుగుతున్నా, ఏంటిది సార్? సనాతన ధర్మం అంటే ఏంది నేను అడుగుతున్నాను. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా. నేనే అన్నయ్య కూడా అడుగుతున్నా. నేనంటే ఇప్పుడు ఈ టీవీ షోలో నేను అడుగుతున్నా అన్నయ్యను, పవన్ అన్న అడుగుతున్నాను. గురువు గారు నేనంటే చెప్తానన్నా, ఆయన డిప్యూటీ సీఎం అయినప్పుడు సనాతన ధర్మం ఒకనా బైబుల్, ఖురాన్, ఇప్పుడు ఉండే అన్ని బుక్కులు, ఈ బుక్కులు రాసినోడు ఎవడాడు? వాని పేరు నాకు చెప్పు. అప్పుడు నేను సనాతన ధర్మం గురించి నేను చెప్తా. వాళ్ళు కనిపెట్టిన వ్యక్తి ఎవడు? తెలుగు ఫస్ట్ ఎవడు మాట్లాడిండు? యానాదులు మాట్లాడిండ్రు 11వ శతాబ్దంలో. తెలుగు మాట్లాడింది యానాదులు. ఇప్పుడు మన బీసీ ఇప్పుడు కులగానంద రేవంత్ గారు అంటే 15 సంవత్సరాలు కలిసి కూటమిగా కలిసి ఉంటామని చెప్పి మాట్లాడుతున్నారు. జరగని పని అది. మర్చిపోవాలి దాన్ని. ఇంకా నువ్వు మర్చిపో. అది విడాకులే అవుతుంది, నీట తేడా లేదు. ఒకవేళ అదే ఎందుకు అవుతుందని అంటున్నారు సార్. మీరేనండి, పవన్ అన్నను ఎప్పుడన్నా చంద్రబాబు పిలిస్తే పవన్ అన్న ఫోన్ చేస్తే కూడా పవన్ అన్న పోలాడికి చంద్రబాబు ఫోన్ చేసిండు. డిప్యూటీ సీఎం గారు రమ్మని ఫోన్ చేసిండు. అన్న అనే ఆధ్యాత్మికంగా అక్కడ సందర్భంలో ఉండాలి, నేను స్నానం చేసి వచ్చి వస్తున్నాడు. ఆయన ఎందుకు పోలేదు? ఇప్పుడు కానీ వకీల్ సాబ్ సినిమా ఉందా? ఒక అమ్మాయిని ఇలా అంటే ఏమైందంటే ఎంతో మంది జరుగుతుంది అక్కడ. అదే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది. అప్పుడు అన్న ఎందుకు పోలే? సెంట్రల్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో ఎక్కువ ఫోకస్ చేస్తుందా? అందువల్ల చంద్రబాబు డెఫినెట్లీ పవన్ అన్న 99% ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఒకవేళ ప్రధానమంత్రి కూడా అయ్యేంత ఛాన్స్ ఉంది ఆయనకు. పవన్ కళ్యాణ్ ప్రజల దగ్గరలోకి వెళ్ళి రోడ్లే ఉంటే మన వరకు రోడ్లు ఏదైనా సమస్య ఉంటే తీర్చాలి, తీరుస్తున్నారు అని అంటున్నారు కదా. ఓకే, సంతోషం. అలా తీర్తా మంచిదే. ఎందుకంటే అన్న సినిమానే కాదన్న, జీవితం వేరు సినిమా వేరు అన్న. ఒక పాటకు నేను రాసిన పాటకే 20 లక్షలు, దమ్ముంటే ప్రేమించిన పాటకు 20 లక్షలు తీసుకుంటున్నాం డాన్స్ చేస్తేందుకు. నేను రాసిన పాట, నేను రైటర్ను. అర్థం కాలే. మంత్రులు మారుతుండ్రు, మన బతుకులు మారవాయే. మంత్రులు మారుతుండ్రు, మన బతుకులు మారవాయే. అక్షరాలు మారుతున్నాయి, పేపరు మారుతుంది, కానీ అక్షరాలు మారవు. తుఫాను రాదాయే, తూరుపాల పట్టాదాయే,
ఏలేటో నీ ఇంటి ముందు చిన్న సీమ పుట్టదాయే పుట్టబెట్టదాయ ఎవరి గురించి కాదు. ఇప్పుడు మీరు అలా టెలికాస్ట్ చేసినా పర్లేదు, నేను రాసింది రేవంత్ అన్న గురించే. హైడ్రా ఉందా? ఐడియా ఉందా? పగలగొడుతుండా ఇండ్లన్నీ సార్? ఇండ్లు పగలగొడుతుండా? టక్కుని వచ్చేసి నువ్వు లేనప్పుడు వచ్చేసి కొడుతుండా? అడివంత తిరిగి నేను ఈతాకు తాటాకు నార నేను చీరుకొని గూడు నేను కట్టుకుంటే గుడ్డు పెట్టడానికి గూడు లేకుంటే నేను తల్లి పక్షి కాకుండా పిల్లగానే మిగిలితిని. మీకు తెలిసినలా ఎప్పుడన్నా మీ ఇళ్ళల్లో మీ ఊళ్ళల్లో ఎప్పుడన్నా ఉంటే పిట్ట గూడు పెడుతుంది. ఐడియా ఉందా? నీ ఏమంటుందని నువ్వు అర్ధరిశం పోయించినా ఆ గూడు కట్టలేవు. నువ్వు ఆ గూడ నువ్వు పొలగొట్టినప్పుడు ఆ గుడ్డు ఎడబడుతుంది. అది అలా రాశాను నేను. అది పాలిచ్చే పొదుగు పైన పాదంతో తన్నట్టు మా రేవంత్ అన్న సీన్ అది అన్న. మన 33 జిల్లాలు మనవి. ఒక జిల్లాలో మామూలుగా ఒక 100 పెళ్లిలు అనుకున్నా 100 ఇంటూ తులం 100 ఇంటూ తులం ఎంత అయిద్దన్న? ఇప్పుడు ఈయన పెట్టిండ అన్న బంగారం ఏమంటుందండి నిధి పెట్టిండా? అది రాంగ్. ఉచిత పథకాలన్నీ ఉత్తర వెళ్ళి మాటలాట. ఉచిత పథకం తప్పన్నా, ఇది తప్పు. కృష్ణ చాలే నాకు ఆయన జగన్ గారు అలాగే చేశారు కదా, ఉచిత పథకాలు ఇచ్చారు కదా అన్నగారు. ఆయన ఒక్కడే చేయలే అన్న, అంత బిఫోర్ చేసిరన్న. ఒక ప్రపంచం మొత్తంలో ఒక ముఖ్యమంత్రి కొడుకు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి జగన్ మాత్రమే అయ్యిండు, ఇంకెవడు కాలే. అయితే నాకు చెప్పేవాళ్ళన్నా అని పేరు చెప్పు. ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అయింది వాడు మాత్రమే, జగన్ గారు మాత్రమే, ఇంకోళ్ళని అయినరా అని పేరు చెప్పు నాకు. లే చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్తున్నా, చంద్రబాబు నాయుడు ఎవరి ముఖ్యమంత్రి అయ్యిండు? వాళ్ళ మామూలు ఏజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మన ఇప్పుడు అన్న ఉండా, ఇప్పుడు లోకేష్ అన్న అవుతాడా ముఖ్యమంత్రి? అవుతాడా? పార్టీ పెట్టి నేను ఏమన్నా అంటే ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకో. పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావాలి. ఆ జగన్ మాత్రమే అయ్యిండు, ఇంకొకరు అయినరా? ఒకవేళ చూడు ఇప్పుడు ఏమంటే జగన్ గారు దమ్మున్న వ్యక్తి అని అంటున్నారా మీరు? ఏ విధంగా అంటున్నారు? వదిలే సార్ ఇగో మీరు తెలిసి వైఎస్ఆర్ సిపి వాళ్ళ నాన్న పేరు పెట్టుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఈయన పాదయాత్ర గిజరత్తులు చేసి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యిందా లేదా? అలాగనే ఇప్పుడు అన్న లోకేష్ ను ముఖ్యమంత్రికి అమ్మన్న పార్టీ పెట్టి అమ్మను సార్. ఇప్పుడు రీసెంట్ గా అసెంబ్లీలోకి వెళ్ళారు జగన్ గారు, దాని మీద విమర్శించారు చంద్రబాబు నాయుడు. విమర్శిస్తారు ఎందుకంటే డాడీ అక్కడ 11 గంటలకు వచ్చారు. డాడీ 11 గంటలకు వచ్చారు. 11 కదా 11కి వెళ్ళిపోయారు. అంతే మరి, ఈయన 11 కదా. మొన్న ఏమన్నాడు లైలా పిక్చర్ లో ఆయన ఏమన్నాడు? ఆయన మనోడు ఇది టచ్ ఇండస్ట్రీ ఆయన ఏమన్నాడు? పృథ్వీరాజ్ ఏమన్నాడు? అందులోకి పోయినాయి అయిపోయినాయి 11 అన్నాడు. అవసరం లేదు నాకు ఆగిపెట్ట. ఆయన ఏమన్నాడు? మళ్ళా విమర్శించినాక ఆయన ఏమన్నాడు? నా సారీ అన్నాడా లేదా? పృథ్వీరాజ్ అన్నాడా? 30 years ఇండస్ట్రీ అని ఆయన. ఆ డైలాగ్ కరెక్ట్ కాదు. ఎవరు